వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండల్ మంగళూరుపేట గ్రామం నాజీ తండ ఒక తండ మారుమూల తండ. మేడం మీ పాటల ప్రస్తావన ఎలా మొదలైంది? నా సెకండ్ క్లాస్ నుంచి, నా 2వ తరగతి నుంచి మా తండ స్కూల్ నుంచే నా పాటల ప్రస్తావన. ఆ టైంలో అందరూ నేర్చుకుంటుంటే మీరు పాట నేర్చుకున్నట్టు డైరెక్ట్ గా? అంటే ఇంట్లో పాటలు వినబడుతుండేది అన్నట్టు. సో ఆ పాటలు నా నోటి ద్వారా అలా ఒక్కగా వచ్చేది అన్నట్టు. అంటే మీకు ఈ పాటలు ఎట్లా మొదలైంది? ఓల్ ద్వారా వచ్చాయి మీకు? ఇంట్లో అమ్మ వాడుతుంది, మామయ్య వాడతాడు, అన్నయ్య వాడతాడు, తమ్ముడు వాడతాడు, అక్క వాడుతుంది. సో అందుకే మీకు దబ్బున పాటలు అలవాటు అయినాయి. ఏదైనా అకేషన్ వచ్చినా కానీ, ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే అందరం అరుగుల మీద కూర్చొని మా తాత మీద, సో బేషన్ ఉంటుంది కదా, అవునవునవును, సో ఆ బేషన్ పెట్టుకొని అరుగుల మీద పెట్టుకొని పాడుకునేటోళ్ళం. మా ఇన్స్ట్రుమెంట్ బేషన్. అంటే మీరు సెకండ్ క్లాస్లో పాడిన పాట ఏంటి మేడం మరి? నా సెకండ్ క్లాస్లో మదర్ హుసేన్ సారు, మా సారు పాట పాడమ్మా అంటే, నేను అప్పుడు ఫస్ట్ అంటే అంతకుముందు పాడిన పాటలు సినిమా పాటలు పాడేదని, కానీ ఫస్ట్ పాట ఒక సార్ అడుగుతుంటే స్కూల్లో పాడిన, నాకు గుర్తున్న పాట కూడా అదే. పావేలిస్త పెట్టి పోరా గాజులోల మావయ్య, నీ పావెల నాకెందుకే సినా జోరి గౌరమ్మ, అటేనిస్త పెట్టి పోరా గాజులోల మావయ్య, నీ ఆటన నాకెందుకే సినా జోరి గౌరమ్మ. సో ఈ పాట తోటి అప్పుడే ఈ పాటలు ఫోక్ సాంగ్స్ పాడేది మీరు? ఫోక్ సాంగ్ పాడేది. ఆ పాట పాడినప్పుడు మదర్ హుసేన్ సార్ ఇప్పటికీ నాకు టచ్లోనే ఉంటారు. మా ఊర్లోనే దగ్గర ఊరు అన్నట్టు చెప్తారు. ఈ పాట పాడగానే తప్పనిసరిగా నువ్వు మంచి గాయని అవుతావని అప్పుడే అన్నాడు నాకు. అంటే మీరు అప్పట్లో అంటే అప్పుడే ఆలు కావచ్చు, పదాలు కావచ్చు నేర్చుకొని పలకడం నేర్చుకునే వయసులో మీరు పాటలతోనే మొదలుపెట్టారు. సో అలా సినిమా పాటలు పాడేదాన్ని. అప్పుడు నాకు తెలిసి ఆలయాన హారతిలో ఆకరిచితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం, దేవతలారా రండి మీ దీవెనలందించండి, నోచిన నోములు పండించి మా తోడును పంపించండి, కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పసివాడనిపించే వరుణ్ణి వరముగా ఇవ్వండి, కని విని ఎరుగని వేడుకతో జరిపించాలండి. సో ఈ పాటలు పాడుకుంటూ అంటే మరి ముఖ్యంగా ఏం చెప్పేదంటే, పెళ్ళిళ్ళు అవుతుంటాయి కదా మా ఊర్లో, మా తండలో పెళ్ళిళ్ళు అవుతుంటే ఇక నేను పాట పాడుతుంటే అందరికి తెలుసు. సో తప్పనిసరిగా నన్ను ఎత్తుకొని పోయేది పెళ్ళిళ్ళప్పుడు. విందు రిసెప్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ నా పాట ఉండేది. అంటే ఇక పెళ్ళిళ్ళ తండ మొత్తం అట్నేనా? తండ పక్క తండలు అట్లా నన్ను తీసుకొని పోయేది. మా అమ్మ వాళ్ళ చెల్లె, మా పిన్ని వాళ్ళ కొడుకు అంటే మా అన్న రాజన్న, తనైతే ఎక్కడైనా కాంపిటీషన్ జరుగుతుందంటే, సంక్రాంతి కాంపిటీషన్ జరుగుతుంటే మా వాళ్ళు వెళ్ళకపోయేది ఏడిచినా కానీ. సో అన్నకు ఏదో ఒకటి ఫోన్ ఏమి ఉండకపోయేది కానీ ఏదో ఒక రూపంలో వెళ్ళినప్పుడు మా అన్న వచ్చి నన్ను తీసుకొని పోయేది. సో కాంపిటీషన్ పోయినప్పుడు ప్రైజ్ తీసుకొని వచ్చేదాన్ని. సో ఆ అన్నకు ఇంకా కాన్ఫిడెంట్ ఎక్కువ, మా రాజన్ అన్నకు నా మీద బాగా ఆడుతుంది. సో తీసుకెళ్ళాలని కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు, పోటీలు జరుగుతున్నప్పుడు అక్కడ తీసుకెళ్ళి పాడితే తప్పనిసరిగా నాకు ఫస్ట్ ప్రైజ్ తీసుకొని వచ్చేసేదాన్ని. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.